మేము మా టైంలో మా హయాంలో జగనన్న హయాంలో ఏపీ పోలీసులు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 100కి పైగా అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో లా అండ్ ఆర్డర్ కాపాడే విషయంలో అన్ని మెజర్స్ తీసుకున్నాము. మహిళల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో అన్ని మెజర్స్ తీసుకున్నాం. తీసుకోవడమే కాకుండా మంచి ఇనిషియేటివ్స్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చారు. మహిళలు పోలీస్ స్టేషన్ కి వెళ్లాలంటే ఎక్కడో ఒక స్టిగ్మా ఉంటుంది కదా. అలాంటి మహిళలు ఈరోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయాలంటే ఎంత ఆలోచిస్తారు. అలాంటి పరిస్థితుల నుంచి మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు తెచ్చారు. ఏదన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉంటే వచ్చి చెప్పుకోవచ్చని. దిశ యాక్ట్ ని తీసుకొచ్చారు. దిశ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మహిళల సేఫ్టీ కోసం సెక్యూరిటీ కోసం అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేక డ్రైవ్స్ చేశారు. కాలేజ్ స్టూడెంట్స్ కి ఎన్నో అవేర్నెస్ కలిగించారు. జీరో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు చేశారు? క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి, మహిళల రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి అన్ని కూడా చర్యలు చేపట్టారు. మరి ఈ రోజు ఇవన్నీ పనిచేస్తున్నాయా? ఈ రోజు ఇవన్నీ ఉన్నాయా? ఈ రోజు కనుక మనం చూస్తే వీళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, మహిళలకు సంబంధించి ఎన్ని లెక్చర్లు ఇస్తున్నారంటే అసలు వింటేనే మనకు విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారి మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. ఎందుకనంటే మనం చూస్తా ఉన్నాము, ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే ఇక అదే వారికి చివరి రోజు అన్నారు. 2 ఏళ్లుగా చూస్తున్నామన్నా, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతా ఉన్నాయి. మరి ఎవరికి చివరి రోజు తెచ్చారు మీరు? ఎవరికన్నా పరిస్థితిలో ఉందా? ఎవరికన్నా భయం పెట్టారా మీరు? ఎవరికన్నా ఏమైనా శిక్షలు పడ్డాయా? చెప్పండి ఎవరికి ఏం చేశారో. ఈరోజు అలాంటివి ఏమీ కూడా లేదు. మాటలు, డైలాగులు, సినిమా టైటిల్ ని కూడా మించిపోతా ఉంటాయి మీ డైలాగులు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. మరి ఏది కూడా ఎక్కడ ఏది కంట్రోల్ చేయరు. అలాగే ఎలక్షన్ ముందు వీళ్ళు ఏం మాట్లాడారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయడానికి, మా జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏం మాట్లాడారండి? డిప్యూటీ సీఎం గారితో ఏం మాట్లాడిచ్చారు? 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మహిళలకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. ఆ టైంలో మా ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి ఇదో స్క్రిప్ట్ మీరు మాట్లాడారు. సరే, 2 ఏళ్ళు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి. 30,000 మంది మిస్సింగ్ అని మీరే చెప్పారు కదా. ఈ 2 ఏళ్లలో ఈ 30,000 మందిలో ఎంతమందిని మీరు ట్రేస్ చేశారు? ఎంతమందిని మీరు ఫైండ్ అవుట్ చేశారు? వాళ్ళని మళ్ళా తిరిగి తీసుకొచ్చి సేఫ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి సేఫ్ గా వదిలిపెట్టారా మీరు? చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారు? మరి మిమ్మల్ని ఈ 2 ఏళ్లుగా మరి ఎక్కడ కూడా దీన్ని ప్రస్తావించట్లేదే మీరు? అంటే ఆ రోజు ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురజల్లాలి కాబట్టి ఈ అంశాలు తీసుకొచ్చారు. ఈ రోజు వీటితో మీకు అవసరం లేదు, పని లేదు కాబట్టి ఈ అంశాలు మీరు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సమాధానం చెప్పరు. ఇది ఎంతలా అంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు సమాధానం చెప్తారు? చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు. అప్పుడేదో బురదేశం జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే అసలు ఇంతెందుకు మహిళలు, దాడులు, సామాన్య ప్రజల గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. వాస్తవానికి ఈ రోజు మీ పార్టీలోకి వస్తేనే ఈరోజు కూటమిలో భాగమైనటువంటి ప్రజాప్రతినిధులే మరి ఏ విధంగా ఘోరాలు చేస్తున్నారో మీరు చూస్తా ఉన్నారు. ఏ విధంగా మహిళల్ని వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు. మరి వారు తాటి తీశారా? మీరు ఏం చేశారు? మీరు దానికి మీరు ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ దాకా ఎందుకు? మహిళల దాకా ఎందుకు? మీ పార్టీ వాళ్ళ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. దీనికి సమాధానం చెప్పరు. మరి వీళ్ళు పెద్ద పెద్ద లెక్చర్లు, పెద్ద పెద్ద డైలాగులు, ఇక ఏది పడితే అది ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని డిఫేమ్ చేయాలి, ఏదో విధంగా అసాసినేషన్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక అంశంలో లేదా కొన్ని విషయాల్లో ఏదైనా ఒక మంచి పేరు వచ్చినా, జనాల్లో ఒక మంచి 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 వీళ్ళు బాగా చేశారు అని ఎవరైనా మాట్లాడినా, క్వశ్చన్ చేసినా, ఏం చేసినా వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళని శిక్షించడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడము, అసాసినేషన్ చేయడం, ఇది వరుసగా కూడా మీరు చేస్తున్నటువంటి పనులు, వెళ్తున్నటువంటి ధోరణి. కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఇక ఈ ఉమెన్ రిజర్వేషన్ కి సంబంధించి మనం చూస్తే ఈ ఉమెన్ రిజర్వేషన్ ఈ బిల్ అనేది ఈ తీసుకొస్తున్నటువంటి ఈ అంశం అనేది కూడా అందరూ
అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ ఉమెన్ రిజర్వేషన్ అనేది అందరూ కూడా అభినందిస్తున్నారు, అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఒకటే చూస్తా ఉన్నాము, మహిళలు మరి ఏ విషయంలో అయినా కూడా తగ్గకుండా అన్ని రంగాల్లో రాణిస్తూ వస్తున్నారు. మరి మహిళలు బలపడితేనే ఆ కుటుంబం బలపడుతుంది, మరి ఆ సమాజం కూడా బలపడతా ఉంది, ఆ దేశం కూడా మహిళలు బలపడినప్పుడు బలపడుతుంది. కాబట్టి మహిళల ఎంపవర్మెంట్ కోసము, మహిళల యొక్క అభివృద్ధి కోసము, మహిళల్ని ఇంకా ముందుగా కూడా మహిళల్ని అన్నిట్లో కూడా మంచి అవకాశాలు కల్పించాలి. మహిళలు బాగుంటూనే రాష్ట్రాలు బాగుంటాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధాంతాన్ని ఎప్పుడో నమ్మారు. కాబట్టి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ మరి ఇది ఫలిస్తుందని మేము ఒక సంపూర్ణ నమ్మకంతో మరి ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మీరు చూశారు, మీరు మా 5 ఏళ్ల జగనన్న పాలన చూశారు. ఇప్పుడు కూడా మనం మాట్లాడినటువంటి చాలా అంశాలు మీరు చూసినట్టయితే ఎలక్షన్ ముందు మా మేనిఫెస్టో నవరత్నాలని మేము ఏదైతే చెప్పామో 90% ఆఫ్ ద స్కీమ్స్ అక్క చెల్లెమ్మల్ని అప్లిఫ్ట్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చారు. అలాగే అనేక అవకాశాలు రాజకీయంగా కావచ్చు, అవకాశాలు నామినేషన్ పనులు కావచ్చు, వర్కులు కావచ్చు, పదవులు కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అక్క చెల్లెమ్మలకు అవకాశం ఇచ్చారు. దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతం. ఉమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కూడా ఈ అంశం ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి తగిన చర్యలు గాని లేకపోతే దీని గురించి గాని ఇంప్లిమెంటేషన్ కి ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకోలే. ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నా అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని మహిళల గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి పనిచేసినటువంటి వ్యక్తి. మహిళలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని బలంగా నమ్మినటువంటి వ్యక్తి. మరి ఈ రోజున ఇన్ని మహిళల కోసం చేసి, ఇంతగా మహిళల్ని ఎంపవర్ చేసి, మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే మహిళల్ని వాళ్ళ యొక్క కుటుంబాల్లోనే గౌరవం పెంచేలా, సమాజంలో వాళ్ళని అందరూ రెస్పెక్ట్ చేసేలాగా పాటుపడినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఈ విధంగా అనడం అనేది, వాళ్ళకు దీన్ని అనడం వల్ల రాజకీయంగా వాళ్ళకి ఏం లబ్ధి చేకూరుతుందో, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏమున్నాయో, వాళ్ళ ఐడియాలజీ ఏముందో వాళ్ళకే వదిలేద్దాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఏ విధంగా పనిచేశారనేది రాష్ట్ర ప్రజలను అడిగితే చెప్తారు. మీరు రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్క చెల్లెమ్మలు ఈ రోజుకి జగనన్న ఉంటే మాకు అమ్మఒడి వచ్చేది, వీళ్ళు తల్లికి వందనం అన్నారు, ఏమీ లేదు. జగనన్న ఉంటే మాకు ఈ పథకం వచ్చేది, మాకు ఇళ్ల పట్టా ఇచ్చేవాళ్ళు. జగనన్న ఉంటే మాకు ఆ పథకం వచ్చేది, ఈ పథకం వచ్చేది. జగనన్న లేనందువల్ల ఈ 2 ఏళ్ల నుంచి కూడా మాకు ఏమీ రావట్లేదు, మేము మోసపోయాము, మేము మోసపోతున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రతి ఉమెన్ కూడా అంత ఎఫెక్షనేట్ గా, అంత బాండింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఫీల్ అవుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, విధానం ఏంటి, మహిళల పట్ల అతనికి ఉన్నటువంటి గౌరవం ఏంటనేది. కాబట్టి వీళ్ళ సెల్ఫ్ ప్రయోజనాల కోసం వీళ్ళు ఏదో మాట్లాడేదాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ప్రజలకు తెలుసు.